ఓకే, ఇప్పుడు మనము అనలాజిక్స్ తోటి ఎల్ఎన్టీ మీటరు టైం డ్రిఫ్ట్ కరెక్షన్ చేయడానికి మనం చేస్తున్నాము. సో దాంట్లో ప్రాసెస్గా మన దగ్గర అనలాజిక్స్ కంపెనీ ఎంఆర్ఐ ఉంది, డంపింగ్ మీటరు. సో దీంతో మనం చేస్తాము. అయితే ఇక్కడ మరి మనది ఎల్ఎన్టీ మీటర్ కాబట్టి దీని ఆల్రెడీ మనకు పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా మరి మీకు పెట్టడం జరుగుతుంది. సో దాంతోపాటుగా ఫస్ట్ ఓపెనింగ్లో 25తో దీన్ని ఓపెన్ చేయాలి. తర్వాత ATIL పాస్వర్డ్ ఇది. తర్వాత నెక్స్ట్ స్పీడ్ SPEED స్పీడ్ 5 ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకు ఫస్ట్ది D కలెక్షన్ సెలెక్టెడ్ డేటా. ఇది ఎంఆర్ఐ డంపింగ్ చేయడానికి మనం తీసుకుంటాం. PC కమ్యూనికేషన్ మనం తీసినటువంటి డేటాను అప్లోడ్ చేయడానికి PCకి కనెక్ట్ చేయడానికి PC కమ్యూనికేషన్ తోటి కనెక్ట్ చేయడం జరుగుతుంది. మనకు థర్డ్ ఆప్షన్గా ప్రోగ్రామింగ్ మోడ్ ఉంది. ఈ ప్రోగ్రామింగ్ మోడ్లోనే మనము ఈ టైం డ్రిఫ్ట్ కరెక్షన్ అనేది చేస్తాం. తర్వాత మెమరీ స్టేటస్ చెక్. సో మనం ఎన్ని మీటర్లు ఇంట్లో డంపింగ్ చేసామనే దానికి మెమరీ దాంట్లో చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ప్రోగ్రామ్ మోడ్. ఇప్పుడు ప్రోగ్రామ్ మోడ్ కాబట్టి P నొక్కుతాం. P నొక్కిన తర్వాత ఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ పాస్వర్డ్లో మిషన్ అని చెప్పి పాస్వర్డ్ ఉంటుంది. అవన్నీ క్యాపిటల్ లెటర్లోకి కావాలి. ఎట్లా వస్తాయి మరి అంటే ఇక్కడ 2 సెకండ్ ఉంది కదా, ఈ సెకండ్ని నొక్కాలి. నొక్కితే పైన మనకు లైట్ సెకండ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే మనకు క్యాప్స్ లాక్ కావాలి. క్యాప్స్ లాక్ ఇక్కడ మనకి F కింద కనిపిస్తుంది బ్లూ కలర్లో క్యాప్స్ లాక్. సో దాన్ని నొక్కాలి. అప్పుడు క్యాప్స్ లాక్ ఆన్ అయిందనమాట. అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే సెకండ్ మళ్ళీ నొక్కేసి బ్యాక్ అవుతుంది. ఇప్పుడు క్యాప్స్ లాక్స్లో ఎక్స్మిషన్ అని చెప్పేసి మనం పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. ఈ ఎక్స్మిషన్ క్యాపిటల్లో కావాలి కాబట్టి క్యాపిటల్లో పెట్టుకున్నాం. X తర్వాత M తర్వాత I తర్వాత SSI SSION ఎక్స్మిషన్ అని ఎంట్రీ చేసిన తర్వాత మనకు వెయిట్ అని చెప్పి వస్తుంది. డైరెక్ట్గా మనకు ఇప్పుడు మనకేమొచ్చిందంటే ప్రోగ్రామింగ్ మోడ్లో అడ్వాన్స్డ్ RTC A, R అనేది రిటైర్డ్ RTC R, 2 మెయిన్ మెనూ మళ్ళీ బ్యాక్ పోవడానికి Xని పెట్టుకుంటాం ఆప్షను. సో ఇక్కడ మనకేంటంటే మనకు ఎనర్జీ మీటరు అండ్ GPS టైమింగ్స్ మనం సెట్ చేసేది ఉంటుంది కాబట్టి దీంట్లో ప్రాసెస్గా మనము మీటర్ టైం ఒకవేళ మనకు బ్యాక్ ఉంటే అంటే విత్ రెండింటిని కంపేరింగ్ చేస్తే GPS టైంని తర్వాత ఎనర్జీ మీటరు టైమింగ్ని రెండు కంపేరింగ్ చేస్తే ఒకవేళ మీటర్ టైం బ్యాక్ ఉంటే అడ్వాన్స్ అని చెప్పి ఏని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మనకి GPS టైం బ్యాక్ ఉందనుకోండి అప్పుడు రిటైర్డ్ మనం ఎంట్రీ చేసుకోవాలి. సో దానికోసం అని చెప్పి మనకి ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు మన దానికి ప్రజెంట్ అయితే మన మీటర్లు అన్ని టైం మనకు 2 సెకండ్సే ఉంది కాబట్టి మనం ఏం చేయట్లేదు. సో మనం బ్యాక్ వెళ్ళిపోతే ఒకవేళ మళ్ళీ X తీసుకుంటున్నాను నేను. సో క్వైట్ ప్రోగ్రామ్ మోడ్ అలానే నీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రిటైర్డ్ కానీ అడ్వాన్స్డ్ కానీ మనం ఏం చేసినా కూడా ఇలానే అడుగుతుంది. ఇక్కడ క్విక్ ప్రోగ్రామ్ అని ఎట్లుందో అక్కడ అడ్వాన్స్డ్ మోడ్ ఎస్ ఆర్ నో అని ఇట్లుంటుంది. సో దీంతో మనకి ఏంటంటే 60 సెకండ్స్ ఫార్వర్డ్ 60 సెకండ్స్ బ్యాక్. సో ఆ రెండు అవుతుంటాయి అన్నమాట మనకు కావాల్సిన విధంగా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకు బ్యాక్ కావాలి కాబట్టి ఎస్ నొక్కేస్తాం. సో ఇదే విధంగా మనకు బ్యాక్ వచ్చింది. ఇక్కడ క్యాప్స్ లాక్ ఆన్లో ఉంది కాబట్టి క్యాప్స్ లాక్ మళ్ళీ బ్యాక్ చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ నొక్కి F నొక్కేస్తే బ్యాక్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ లైట్ పోయింది చూడండి, సెకండ్లో ఉంది. సో సెకండ్ కూడా తీసేస్తే బ్యాక్ అయిపోయింది. సో ఈ ప్రాసెస్లో మనం చేసుకోగలిగితే మనకు ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకు టైం డ్రిఫ్ట్ కరెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో థ్యాంక్ యూ.